అందరికీ నమస్కారం. నారాతకి స్వాగతం సుస్వాగతం. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగిపోవాలా. అది లేత నారైనా పెళ్ళైనా ఇంకేదైనా సరే లేత నారు నాటాలనుకున్నాం మనం. ఆ విధంగానే లేత నారు నాటడం జరుగుతూ ఉంది. మన సొంత విడవలూరు గ్రామ ప్రజల చేత మనం నారాత వేయడం జరుగుతూ ఉంది. ముందుగా కూనారం వరి రకాలు మన నెల్లూరు జిల్లాకు వరం. ఆ విధంగా కూనారం వరి రకాలు డాక్టర్ శ్రీధర్ సిద్ధి గారు KNM 1635 నెల్లూరు జిల్లాలో వరి సాగు చేయని వాళ్ళు ఎవరు లేరు. KNM 1635 వరి వంగడం సృష్టించింది ఆయనే. అదేవిధంగా KNM 12 మనం పోయిన సంవత్సరం ఈ సంవత్సరం వేసి ఎంతో మంది రైతు సోదరులను కూడా పంపించాం. ఆ వరి వంగడం కూడా క్రియేట్ చేసింది ఆయనే. ఆ విధంగా కాకుండా KNM 7715 KNM 12510 ఇలా ఎన్నో వరి వంగడాలు కూనారం వరి పరిశోధనా స్థానంలో శ్రీధర్ సిద్ధి గారు రూపొందించారు. ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం మనం. హర్షత్ విహారం టీం తరఫున ప్రకృతి రత్న అవార్డు గ్రహీత. అదేవిధంగా టీమ్ మెంబర్స్ హర్షత్ విహారం టీమ్ మెంబర్స్ ఎండ వాన గాలి సరి పక్కన పెట్టి నారాత వేయడం జరుగుతూ ఉంది. ఇది కంపల్సరిగా లేతనారు నాటుకోవడం, కంపల్సరిగా లేతనారు నాటాలా. ఆ విధంగా చేయడం జరుగుతూ ఉంది. నారాత చూడడానికి వచ్చినటువంటి అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. హర్షత్ విహారం టీం థ్యాంక్ యూ. లేతనారు నాటుతున్నాం మనం చేయాల్సినటువంటి ప్రక్రియ ఏంటంటే పై కొసలు. ఇప్పుడు నారు పెరిగిన తర్వాత మనం పై కొసలు చుంచేసి ఆ తర్వాత మనం నారాత వేయడం జరుగుతుంది. ఎక్కువగా అంటే ఎండాకాలం కాబట్టి మనం ఎక్కువగా వాటిని వేయడం ద్వారా మనం అధిక దిగుబడులు చేయడం జరుగుతుంది. కాబట్టి పై కొసలు చుంచి నారాత వేయడం కంపల్సరీగా చేయాల్సినటువంటి ప్రక్రియ. అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ విధంగా మనం బాగా చేసుకొని మంచి దిగుబడులు సాధించాలా. ఈ విధంగా చేసుకుంటా జాగ్రత్త. అందరికి నమస్కారం. నారాతకి స్వాగతం సుస్వాగతం. ఒక ఉద్యోగస్తుడికి ఒకరోజు సెలవైన ఉంటుందే కానీ వర్షం వచ్చింది ఈరోజు సెలవు పెట్టొచ్చులే బాగుండొచ్చులే ఎండ వచ్చింది అనుకుంటాడు. కానీ వ్యవసాయం విషయంలో మాత్రం వాన వచ్చినా ఎండ వచ్చినా పని చేయడానికి ఆగే ప్రసక్తే లేదు. చూడండి, ఇప్పుడు మబ్బులు బాగా లేస్తా ఉంటాయి, వర్షం పడేటట్లు ఉంది. అయినా కానీ నారాత జరగడానికి అందరు సిద్ధపడతా ఉన్నారు, చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇది ఎండైనా పర్వాలేదు, ఈ విధంగా మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే. వ్యవసాయంలో మాత్రం దీన్ని రాజీ పడే పనే లేదు. ఎందుకంటే వ్యవసాయం పని అట్టుకుంటుంది. అంతేగాని ఇది ఎండ వచ్చిందిలే ఈ రోజు ఎండగా ఉంది ఈ రోజు పోవడానికి అనేది కుదరదు. లేతనారు ఖచ్చితంగా వేయాలి. ఒకవేళ ఎండగా ఉంటే నీళ్లు మార్చుకోవడం చాలా ముఖ్యమైన పని అది. అదేవిధంగా పై కొసలు మాత్రం ఖచ్చితంగా పెంచాలి. పై కొసలు చుంచి నారాత వేయడం జరగాలి. ఈ విధంగా మనం ఎక్కడా కూడా ఏ టైంలో జరగాల్సిన ప్రక్రియ ఆ టైంలో జరిగిపోతే మనం విజయం సాధించగలుగుతాం. 2021లో మనం ప్రారంభించినప్పటి నుంచి మనం చేసే ప్రక్రియ ఇదే. హర్షత్ విహారం టీమ్ థ్యాంక్ యూ. ఇన్ ద మెమొరీ ఆఫ్ మై మదర్ లేట్ శ్రీమతి వేటగిరి మీనాక్షి గారు. ఇన్ ద మెమొరీ ఆఫ్ లేట్ మై మదర్. మేము పండించే ప్రతి గింజ కన్న తల్లికి అంకితం. మా కన్న తల్లి 2021లోనే అర్థమైంది నాకు. కన్న తల్లి జన్మనిచ్చింది ఎందుకంటే 10 మందికి జీవనోపాధి కల్పించాలని, 10 మందికి మంచి ఆహారం అందించాలని 2021లోనే నాకు అర్థమైంది. మా కన్న తల్లి ఉత్తమ మహిళా రైతు అవార్డు గ్రహీత. ఆమె భర్త ఆదర్శ రైతు వరి సాగులో, కొడుకు ప్రకృతి రత్న. ఈ విధంగా ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపినారు. ఆమెను స్మరించుకొని వచ్చే నెల 27న మా అమ్మగారి సంవత్సరికం నాడు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం మన్మధరావుపేట గ్రామంలో వచ్చే నెల 27న సంవత్సరికం నాడు కలుద్దాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. KNM 12328 వరి రకం తీసుకున్నటువంటి రైతు సోదరి మనులందరికీ మనం చెప్పే విషయం ఒకటే. లేత నారు నాటడం కంపల్సరీ. పై కొసలు నారాత వేసే ముందుగా పై కొసలు చేస్తే, పై కొసలు ఎందుకు చూస్తున్నాడు, తల్లి పురుగు గుడ్డు పెట్టకుండా ఉంటుంది. ఒకవేళ పెట్టినా ఆడకి అది ఇంచేస్తాం కాబట్టి మామూలుగా ప్రధాన ఫలం నారాత వేయడం జరుగుతుంది. నారాత వేసినప్పుడు గ్రోత్ కూడా స్పీడప్గా వస్తుంది. ఈ విధంగా ఏ టైంలోనే వేసుకోవచ్చు. KNM 12300 ప్రత్యేకంగా ఒక నెలలో వేయాలా, ఈ నెలలో వేయాలని లేదు. ఫోటో ఇప్పుడు తెలంగాణ సోనా RNR 15048 ఫోటో సెన్సిటివ్ థర్మో సెన్సిటివ్ ప్యారీ వెరైటీ నవంబర్లో తప్ప ఎప్పుడు పోసుకోలేం. మన నెల్లూరు జిల్లాలో నవంబర్ 15 పైన పోసుకుంటాం. దానికి ఆల్టర్నేట్గా కోనారం వరి పరిశోధనా స్థానంలో కోనారం వరి రకాలు
నెల్లూరు జిల్లాకు వరం. ఈ విధంగా KNM 1638 కానీ KNM 12 KNM 12368 కానీ KNM 7715 కానీ KNM 733 కానీ KNM 1188 కానీ ఇలా ఎన్నో కోనారం వరి రకాలు మన నెల్లూరు జిల్లాలో వేయడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా రైతు సోదర సోదరిమణులు కూడా మంచి ఈల్డింగ్ వచ్చి సంతోషంగా ఆనందంగా ఉండాలని ప్రకృతి వ్యవసాయ యువ రైతు హర్షత్ విహారాన్ని టీం మెంబర్స్ కోరుకోవడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ.